హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నాన్ వెజ్ సిరీస్ లో డే 3 చికెన్ నగెట్స్ ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల టేస్టీగా భలే ఉంటాయి. లోపల కూడా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయో చూడండి. ముందుగా బ్రెడ్ క్రమ్స్ కోసం బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని సైడ్స్ ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా చేసుకుంటూ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని పల్స్ మోడ్ లో ఆపుతూ గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎగ్ కోటింగ్ కోసం 2 ఎగ్స్ ని తీసుకుని అందులో కొంచెం సాల్ట్ ని కొంచెం కారాన్ని యాడ్ చేసి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోపల చికెన్ స్టఫింగ్ కోసం ఇలా 4 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని సైడ్స్ బ్రౌన్ పార్ట్ ని కట్ చేసి ఇలా ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని పల్స్ మోడ్ లో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ ఒరిగానోని, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని, తగినంత సాల్ట్ ని, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని, 1 టీ స్పూన్ సోయా సాస్ ని యాడ్ చేసి ఎక్కడ ముక్కలు లేకుండా పల్స్ మోడ్ లో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. లేదంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. చేతికి అంటుకోకుండా ఆయిల్ యాడ్ చేసి ఒకసారి కలిపి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు నైఫ్ తో అన్ని ఒకే షేప్ లో కట్ చేసుకోండి. ఇలా ఉండాలి షేపు. మీరు ఎలాంటి షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పీస్ ని ఫస్ట్ ఎగ్ లో ముంచి తర్వాత మైదా పిండితో కోట్ చేయండి. ఇలా చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. మళ్ళీ ఎగ్ లోకి ముంచి అప్పుడు బ్రెడ్ క్రమ్స్ తో కవర్ చేయండి. ఇలా ఉండాలి కోటింగ్ మొత్తం. అన్ని ఇలానే చేసుకుని ఒక ప్లేట్ లో రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వేడి ఆయిల్ లోకి ఒక్కొక్కటిని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. అన్ని ఒకేసారి కాకుండా బ్యాచ్ వైస్ లో యాడ్ చేసి వేసిన వెంటనే కదిలించకుండా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ కి తిప్పుకోండి. రెండు వైపులా ఎర్రగా ఫ్రై అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. కెచప్ తో ఆర్ మైనస్ తో కలిపి తింటే సూపర్ ఉంటాయి. ఇంట్లోనే వెజ్ మైనస్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. లింక్ ఛానల్ నేమ్ కింద ఉంది, ఒకసారి చెక్ చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.